నా పేరు సుక్కిసేల ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఉద్యోగ ఉపాధ్యాయులుగా వయసులో ఉన్నప్పుడు పనిచేసి వయసు మీరిన తర్వాత విరమణ చెందుతాము. మేము ఉద్యోగంలో చేరిన నాటి నుండి చివరి రోజు వరకు మేము దాచుకున్న డబ్బులే జీపీఎఫ్లో 6% చొప్పున మాకున్న బేసిక్ పే పైన తప్పనిసరిగా డిడక్షన్ చేసుకోవాలనే నిబంధన మేరకు 30 నుండి 35 సంవత్సరాలు 500 నుంచి మొదలుకొని 15,000 వరకు కూడా దాచుకొని ఉన్నాం. ఆ డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే గత 20 మాసాలుగా ఇవ్వడం లేదు. మరి మేము ఉద్యోగంలోకి విరమణ పొందగానే మాకు ఆనాటి వరకు రావాల్సిన ఇంట్రెస్ట్ ఉద్యోగం విరమణ పొందిన తర్వాత ఇంట్రెస్ట్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని మొదటి డిమాండ్గా కోరుతున్నాం. రెండవ డిమాండు టీహెచ్జిఎల్ఐలో ఇన్సూరెన్సు బయట చేసుకుంటే నమ్మకం ఉండదని, ప్రభుత్వం అయితే నమ్మకంగా ఇస్తుందని, అందులో 6 గ్రూపులుగా ఉంటుంది. 250, 500, 1000, 1200, 1800, 3000 చొప్పున డిడక్ట్ చేస్తుంటారు మా జీతంలోకి వెళ్ళి, మా బేసిక్ పేని బట్టి. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మినహాయింపు చేసుకున్నటువంటి జిఏఎస్ను మా టీహెచ్ఎల్ఐను మాకు ఇవ్వాల్సిందిగా కోరితే, 58 సంవత్సరాలకే మెచ్యూరిటీ అని బాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవాళ 4.5 సంవత్సరాలైనా మాకు అనా పైసా తిరిగి ఇవ్వకపోవడం బాధతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మేము ఉద్యోగంలో చేరిన నుండి మాకు ఎండాకాలంలో పనిచేసినందుకు కానీ, సంవత్సర కాలం పనిచేసినందుకు కానీ ఈఎల్స్ ఇస్తారు, ఎర్నడ్ లీవ్ అని. వాటిని 30-35 సంవత్సరాలు మా నోరుకు ఆపుకొని మా అవసరాలు తీసుకోకుండా మేము లీవ్ పెట్టకుండా కాపాడుకొని 35 సంవత్సరాల తర్వాత పదవి విరమణ పొంది మాకు రావాల్సిన డబ్బుల కోసం అవి అమ్ముకుంటే మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి కమిటేషన్, మేము ఇవాళ ఉద్యోగ విరమణ పొందితే మా పిల్లల పెళ్లిళ్ళు చేసిన బకాయిలు కానీ బాకీలు కానీ తీర్చలేక, మా ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న ఈఎంఐలు కట్టలేక, మాకు అప్పటి వరకే ఉన్నటువంటి పిల్లల చదువుల కోసం పెట్టినటువంటి అప్పులు తీర్చలేక మేము విరమణ పొందినాం. కాబట్టి మాకు రావాల్సిన 50% పెన్షన్లో ఆ పెన్షన్ కూడా అమ్ముకుంటే మాకు కొంత డబ్బు వస్తుంది ప్రభుత్వం ద్వారా. ఆ అమ్ముకున్న పెన్షన్ కూడా కనీసం అవసరానికి ఇవ్వకుండా 20 మాసాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 30-35 సంవత్సరాల ఉద్యోగంలో ఉన్ననాడు, మేము చాలని జీతాలతో పనిచేసిన నాడు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నాం. ప్రతి సంవత్సరం